పోలవరం ప్రాజెక్టుకి ద్రోహం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పెద్ద తాటిక ఎక్స్ట్రాలతో పెద్ద పోస్ట్ వేశారు. మీకు అక్కడ కనపడుతుంది చూడండి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, పోలవరానికి పెద్ద ద్రోహం చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. పోలవరాన్ని ఇప్పుడు పక్కన పెట్టేశారు, ఇంకా అది పూర్తవదు. కేంద్రం కూడా నిధులు తగ్గించేసింది, ఇంకెట్టి పరిస్థితుల్లో పోలవరం కంప్లీట్ అవ్వదు, పోలవరం కుంటుపడిపోయింది, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు అంటూ ఈ వైసీపీ యొక్క వాదన. ఒకసారి మనం పోలవరం ప్రాజెక్ట్ యొక్క పుట్టు పూర్వతలు తెలుసుకుందాం. అసలు పోలవరం ప్రాజెక్ట్ని ఎవరు నాశనం చేయలేం చేశారు, ఎవరు ప్రజల కోసం ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చెప్పి చూశారో పిన్ టు పిన్ మనం మాట్లాడుకుందాం. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే 2004లో ఈ పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలోనే ఈ పోలవరం ప్రాజెక్టు గురించి అనేక చర్చలు జరిగాయి. పోలవరం ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసుకోవాలి, ఆంధ్రలో జీవనాడిగా ఈ పోలవరం ప్రాజెక్టు ఉండాలి అంటూ చర్చలు జరుగుతూ ఉంటే అధికారికంగా 2004లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఈ పోలవరం ప్రారంభమైంది, పనులు ప్రారంభించారు, జరుగుతూ ఉన్నాయి. తర్వాత రెండోసారి ఎలక్షన్లు జరిగాయి. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించారు. అప్పుడు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు పనులన్నీ కంప్లీట్గా కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. అనుకోని హఠాత్ పరిణామం వల్ల రాజశేఖర రెడ్డి గారు ఆ ఫ్లైటు ఆ యొక్క హెలికాప్టర్ యొక్క దుర్మరణం అవడం, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం. అప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ పోలవరం ప్రాజెక్టుని ఎక్కడ కంటిన్యూ చేసుకెళ్ళారు. తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. రోసయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలాగే కంటిన్యూ చేసుకెళ్ళారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కడితే నేనెందుకు కట్టాలి, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, తర్వాత రోసయ్య ఉన్నాడు, వీళ్ళందరూ చేస్తే నేను చెయ్యాలా, నాకు అవసరం లేదని చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పెట్టలా. అలాగే ఎక్కడైతే పనులు ఆగినాయో అక్కడి నుండే చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. బాగానండి, అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. సో పోలవరం అప్పుడు కూడా కుంటుబల్ల కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రాజెక్టు అన్న టైం ఏంటంటే 2029 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి 2004లో ప్రారంభిస్తే 2029 కల్లా కంప్లీట్ అవ్వాలని చెప్పి ఒక టైమింగ్ పెట్టారు. ఆ టైమింగ్లోగా ఇప్పటివరకు వచ్చినటువంటి ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రతి ఒక్కరు పనులు ప్రారంభించుకుంటూనే వెళ్ళారు. సో ఎక్కడ కుంటుబల్ల 2019, 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎక్కడ పోలవరం కుంటు పడింది లేదు. ఇప్పుడు చూద్దాం, మనం చెప్దాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోంచి దిగి 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు పోలవరం 80% కంప్లీట్ అయిపోయింది. అప్పటికే ఇంకా 20% కంప్లీట్ అయితే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించిన లెక్కలు, దానికి సంబంధించినటువంటి కొలతలతో సహా ఎంతవరకు కట్టాము, ఎంత కట్టాము, ఇన్ని డయాఫ్రమాలు ఏర్పాటు చేసాము, ఇక్కడ ఎలా చేసాము, అలా చేసాము అంటూ ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఇచ్చేశారు. అధికారం మారింది కాబట్టి దానికి సంబంధించినటువంటి శాసనసభలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడితో అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్ట్ని కట్టవయ్యా అంటే అక్కడ అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంభాషణ మీకు చెప్తా. ఫస్ట్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం మాట్లాడారంటే, పోలవరం కంప్లీట్ చేస్తే ఇంకా 20% ఉంది, ఆ 20% కంప్లీట్ అయితే ఆంధ్రలో జీవనాడి యొక్క ఈ పోలవరం కంప్లీట్ అవుద్ది, మనకి ఇంకా నీటి యొక్క సమస్యలు ఉండవు, దాన్ని కంప్లీట్ చేయండి అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన మాటలు ఏంటంటే, 0.5%, 10%, తొందర ఎందుకన్నా, వెయిట్ సీటు పోలవరం 2021 కన్నా కంప్లీట్ అయిపోతుంది. ఇది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తాడు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు, దేర్ ఈజ్ నో డౌట్ అని చెప్పి అసెంబ్లీలో ఓదరగొట్టు మాట్లాడాడు. 2021 అయిపోయింది, 2022కి వచ్చింది. ఇక కొత్త ఇరిగేషన్ శాఖ మంత్రి వచ్చాడు, అతనే అంబటి రాంబాబు గారు. ఈ అంబటి రాంబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అది ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన మాట్లాడండి, ఈ పోలవరం ప్రాజెక్ట్ ఒక సుదీర్ఘమైన ప్రాజెక్ట్, ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడ ప్రారంభించాలో, ఎక్కడ ఎండ్ చేయాలో అర్థం కావట్లా, దీన్ని చాలా అవకతవకలని వీటిలన్నింటిని చాలా అబ్జర్వేషన్ చేయాలంటూ చాలా చాకచక్యంగా తప్పించుకున్నారు. ఇక్కడ పోలవరం గురించి మాట్లాడినప్పుడల్లా అంబటి రాంబాబు గారు దీని గురించి టాపిక్ డైవర్ట్ చేసే విధంగా ఉంది తప్ప దాని గురించి మాట్లాడిన విధానాలు ముందుకు తీసుకెళ్లే విధానం కనిపించలే. సో ఇక డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో, ఇది ఒక కేంద్ర ప్రాజెక్ట్, ఇది రాష్ట్రానికి సంబంధం లేదు, రాష్ట్రం కట్టదు, కేంద్రమే కట్టుకుంటుంది, మాకు సంబంధం లేని చెప్పి
చేతులు దులిపేశాడు జగన్మోహన్ రెడ్డి. సో పోలవరం ఎక్కడ కంప్లీట్ అయిందో, ఎక్కడ ఆగిందో, ఎక్కడి నుండి కొద్దిగా ఇబ్బందులు పడ్డా మీకు అర్థమై ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించేపాటికి అక్కడ జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే, డయాఫ్రమ్ వాల్స్ మొన్న వర్షంలో కానీ గత 5 సంవత్సరాలు పనులు ఆగిపోయేపాటికి డయాఫ్రమ్ వాల్స్ అక్కడ దెబ్బతిన్నాయి. తర్వాత ఇసుక మేళ్ళ కట్టేసింది. మళ్ళీ ఇసుక అంతా తీయాలి, ఆ డయాఫ్రమ్ వాల్స్ వేయాలి. సో ఇక్కడ మళ్ళీ ప్రజాధనానికి సంబంధించినటువంటి డబ్బు దానికి పెట్టాలి. బాగా అబ్జర్వేషన్ చేయండి. అంటే ఎవరి డబ్బు నాశనం అవుతుంది? ప్రజల డబ్బు. అక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని రీమోడలింగ్ మొత్తం అవన్నీ కంప్లీట్ చేయాలి, మళ్ళీ తీయాలి, చేయాలి రకరకాల. అంటే ఎక్కడ 80% కంప్లీట్ అయ్యిందో ఆ 80%లోనే సగం ఇక్కడ మళ్ళీ నాశనం అయిపోయినాయి. అంటే మళ్ళీ దరిదాపు మళ్ళీ 60% దగ్గర నుంచి పనులు మళ్ళీ పునఃప్రారంభించినట్లు లెక్క. అంటే ఇంకా 40% పనులు కంప్లీట్ చేయాలి. ఈ 40% కంప్లీట్ పనులు చేయడానికి కేంద్రం రావడమే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కేంద్రంతో మాట్లాడితే 1200 కోట్ల రూపాయలు పోలవరం నిధులు విడుదల చేశారు. సో పనులు ప్రారంభమవుతున్నాయి, చేస్తున్నారు. కానీ వీళ్ళు మాట్లాడంటే పోలవరం క్యూసెక్లు నీట్లు హైట్లు తగ్గించేశారు, అవి తగ్గించేసారు, ఇవి తగ్గించేసారు మాట్లాడారు. సో ఇక్కడ బాగా మెయిన్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. పోలవరం చంద్రబాబు నాయుడు కడతారా లేదని చెప్పి ఒకసారి అర్థం చేసుకుంటే కట్టే విధానం మీకు కనబడుతుంది. ఎందుకంటే పనులు ప్రారంభించారు, పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి. అసలు కంప్లీట్ అవనేంట్రా బాబు అని చెప్పి అసలు అయ్యే ప్రసక్తి కనపట్ల. ఏదోలాగా మళ్ళీ పనులు ప్రారంభించారు, జరుగుతున్నాయి అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉండంటే నీళ్ళు తగ్గించేశారు, అవి తగ్గించేశారు, ఈ తగ్గించేశారు. బురద జల్ల రాజకీయాలు చేయడం వల్ల ఉపయోగం ఉందా? మీరు కట్టరో, కట్టేవాళ్ళు కట్టనేవరో. కేంద్రం ఇచ్చే ప్రాజెక్ట్ డబ్బు, కేంద్రం ఇచ్చే డబ్బులతోనే ఇక కట్టేది అది. మరి అదే కేంద్రం ఇచ్చిన డబ్బులతో నువ్వు ఆ పోలవరం కట్టమంటే పోలవరం నిధులను ఏం చేసి పోలవరంకి వచ్చిన డబ్బులు గతంలో ఇలాగే 1100, 1200, 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం పోలవరానికి సంబంధించి. ఆ 100 కోట్ల రూపాయలు ఏమైనాయి అంటే కేంద్ర ప్రాజెక్టు కదా, కేంద్రమే కట్టాలని చెప్పి అన్నప్పుడు మీరు ఈ కేంద్రం ఇచ్చిన నిధులు పోలవరం సంబంధించి తీసుకోకుండా మీరే కట్టేయని చెప్పి మీరు పక్కన ఉండొచ్చు కదా. నిధులైతే కావాలి, పని అయితే చేయరు. ఇక్కడ నిధులు వచ్చినటువంటి నిధుల్ని పోలవరం ఖర్చు పెట్టి పనులు ప్రారంభించి మళ్ళీ వేగవంతం చేస్తుంటే ఈ పోలవరం పూర్తవుందని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉంటే పోలవరం హైట్ తగ్గిపోయింది, చంద్రబాబు ద్రోహం చేశాడు, అది చేశాడని చెప్పి ప్రజలు తప్పు ద్రోహం పెట్టడం వల్ల ఉపయోగం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఆలోచించండి. అటు పార్టీ వాళ్ళు ఇటు పార్టీ వాళ్ళు దెబ్బలాడుకొని ఇక్కడ నలిగిపోయేది ప్రజలే. ఆంధ్రుల జీవనాడి ఈ పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టు కనుక ప్రారంభం అయితే నీరు నిల్వ ఉంటుంది. ఈ నీరు నిల్వ ఉన్నప్పుడు మన వ్యవసాయ పంటలకే కానీ రకరకాల విషయంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. గత 3 నెలల క్రితం వరదలు వచ్చినాయి, విజయవాడ అంతా మునిగిపోయింది. సో కంప్లీట్ అయితే ఈ పోలవరం నిధులు ఈ నీరుని ఇటేమన్నా డైవర్షన్ చేయడానికైనా రకరకాలుగా ఏదైనా దారులైనా ఏర్పాటు చేసి కనీసం ఏదో ట్రై చేయడానికైనా ఉండేది కదా. ఇలాంటి గొప్ప పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి దీని మీద బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు చూసారా, ఇది కరెక్ట్ కాదు. బాగా ఆలోచించండి. రాజకీయ కోణంలో మాట్లాడుతున్నాం తప్ప మిమ్మల్ని వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేంత అవసరం మాకు లేదు. పోలవరం ప్రాజెక్టు గురించి మీరు చంద్రబాబు ద్రోహం చేసాడని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ జరిగే పనులు జరిగినాయా, గతంలో మీరు ఎలాగో చేయలేదు, చేస్తున్న వాళ్ళని చేనేస్తే ఇటువంటి బాధలు ఏమి ఉండవు కదా. ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సింది ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే తర్వాత నీటి నిల్వ గురించో తర్వాత విషయాలు తర్వాత చూడవచ్చు. ముందు కంప్లీట్ అవ్వనివ్వండి, అంతే తప్ప బురద జల్లి రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటా ఈ పోలవరం ప్రాజెక్ట్ జరిగే ప్రాజెక్ట్ని పక్కన మాత్రం పెట్టొద్దు.